హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికారాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. వెజైనల్ వాషెస్ని మనం రెగ్యులర్గా వాడొచ్చా లేదా, ఒకవేళ రెగ్యులర్గా వాడితే వాటి వల్ల ఉండే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మనకి వెజైనల్ హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి వెజైనల్ హెల్త్ అనేది మనకి హెల్తీగా మెయింటైన్ అవ్వాలంటే మనకి అక్కడ ఎసిడిక్ pH అనేది మెయింటైన్ అవ్వాలి. మనకి బై నేచర్ ఏంటంటే మనకి వెజైనాలో లాక్టోబాసిల్లే అనే మనకి బ్యాక్టీరియా అనేది అక్కడ ఉంటుందన్నమాట. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వెజైనా pHని ఎసిడిక్గా ఉంచుతుంది. సో వెజైనల్ pH అనేది ఎసిడిక్గా ఉండటం వల్ల మనకి బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి వెజైనాలో త్వరగా రాకుండా మనకు అది కాపాడుతుంది అనమాట. సో మనం ఎప్పుడైనా కానీ ఏంటంటే ఈ వెజైనల్ వాషెస్ అనేవి మనం రెగ్యులర్గా వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ వెజైనల్ బ్యాక్టీరియా అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా డిస్టర్బ్ అయితే ఏమవుతుంది, మనకి అక్కడ ఎసిడిక్ pH అనేది మెయింటైన్ అవ్వదు. అది మెయింటైన్ అవ్వకపోతే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి త్వరగా వస్తాయన్నమాట. సో మనకి ఈ రోజుల్లో ఏంటంటే మార్కెట్లో వెజైనల్ వాషెస్ అనేవి చాలా ఎన్నో రకాల కంపెనీస్ అనేవి దొరుకుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ కాలేజ్ వెళ్ళే పిల్లలు కానీ లేదా జాబ్ చేసే ఉమెన్ వెజైనల్ వాష్ని రెగ్యులర్గా వాడుతున్నారు. సో మీరు వాటిని రెగ్యులర్గా వాడొద్దు. రెగ్యులర్గా వాడడం వల్ల దాని నుంచి ఉండే లాభం కన్నా మనకి నష్టమే ఎక్కువ ఉందండి. మన వెజైనల్ వాష్ని అసలు ఎప్పుడు వాడాలంటే మీకు ఎప్పుడన్నా కింద ఏమైనా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, లేదు ఎన్నో పీరియడ్స్ టైంలో మీరు కింద హైజీన్ మెయింటైన్ చేసుకుందామన్నా, లేదు మీరు ఎక్కడైనా మీ ఆఫీస్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు బయట వాష్రూమ్స్ మీరు వాడాల్సి వచ్చింది, అప్పుడు మీరు ఆ జెనిటల్ ఏరియాని క్లీన్ చేసుకోవడం కోసం ఈ వాషెస్ అనేవి మీరు వాడొచ్చు. అంతేగాని రోజు రెగ్యులర్గా వీటిని మీరు అస్సలు వాడొద్దు. రెగ్యులర్గా వాడడం వల్ల ఒక్కోసారి అక్కడ స్కిన్ అనేది డ్రై అవుతుంది, మీకు ఒక్కసారి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ అనేవి మనకి ఎన్నో ఉంటాయి అన్నమాట. పూర్వం మన పెద్దవాళ్ళు ఇవన్నీ ఎక్కడ వాడారండి? వాళ్ళకి ఏమైనా బద్దకి ఇన్ఫెక్షన్స్ అవి ఏమైనా వచ్చినాయా? సో మీరు రెగ్యులర్ కింద హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి జస్ట్ ప్లెయిన్ వాటర్ అనేది ఎనఫ్ అండి. నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి, లేదా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో మీరు కింద క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫ్రాగ్రెన్స్ లేనివి మైల్డ్ సోప్స్ అనేవి మనకు దొరుకుతాయి. సో ఆ సోప్తో అయినా సరే కింద మీరు నీట్గా క్లీన్ చేసుకొని ఆ ఏరియాని డ్రైగా పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రావన్నమాట. సో మీరు ఎప్పుడైనా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వెజైనల్ వాష్ వాడాల్సి వచ్చిందనుకోండి, మీరు ఓన్లీ అవుట్ సైడ్ జెనిటేలియా వరకు మాత్రమే దాన్ని క్లీన్ చేసుకోవడానికి వాడండి. అంతేగాని ఇన్సైడ్ వెజైనా కూడా దాంతో మీరు క్లీన్ చేసుకోవద్దు. సో ఎప్పుడైనా కానీ ఒక వస్తువుని మనం అవసరం కన్నా ఎక్కువ వాడామనుకోండి, దానివల్ల మనకు కలిగే లాభాల కన్నా మనకి నష్టాలే ఎక్కువ ఉంటాయి. సో ఈ వీడియో ద్వారా మీకు వెజైనల్ వాష్ అనేది మనం ఎప్పుడు వాడాలి, ఎక్కువగా వాడితే దానివల్ల కలిగే నష్టాలు ఏంటనే మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.